అమ్మ అంటే అనురాగానికి మమకారానికి మారుపేరు. అమ్మ అనురాగానికి అవధులు ఉండవు. అమ్మ ప్రేమకు ఏ విధులు లేవు. అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రకృతిలో మన నుండి ఏమీ ఆశించకుండా వర్షం ఎలా కురుస్తున్నదో, సూర్యుడు ఎలా కాంతిని ప్రసరిస్తున్నాడో, గాలి ఎలాగైతే ప్రాణవాయువుని ఇస్తున్నదో అలా అమ్మ మన పైన ప్రేమను కురిపిస్తున్నది. ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఆకాశం లాగానే ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది అంటే సముద్రం లాగానే ఉంటుంది. వీటిని ఇంకొక వస్తువులతో పోల్చలేం. అలాగే అమ్మ ఎలా ఉంటుంది అంటే అమ్మలాగానే ఉంటుంది. సూర్యుడు ఎలా మనకు ప్రత్యక్ష దైవమో అలాగే మనకు అమ్మ ప్రత్యక్ష దైవము. అమ్మ అన్న మాట వినగానే ఈ సృష్టిలో ఏ వ్యక్తికైనా కలిగే తొలి భావన ప్రేమమూర్తి. మొదట చెప్పబడిన పతివ్రతలలో ఎవరినీ మనం తల్లి అని పిలవం. అహల్య తల్లి అని గాని, ద్రౌపది తల్లి అని గాని పిలవం. కానీ సీతను మాత్రం సీతమ్మ తల్లి అని లేదా సీతమ్మ అని పిలుస్తాం. ఎవరైనా రామాయణ ప్రవచనాలు చేస్తున్నా రాముడు అని, లక్ష్మణుడు అని, రావణుడు అని అంటారు. కానీ సీతను మాత్రం సీతమ్మ తల్లి అని ప్రబోధిస్తారు. ఎందుకంటే ఆమెలో ప్రేమ, కరుణ మన చేత అలా పలికేలా చేస్తుంది. సీతమ్మ మాట విన్నా, ఆమె చిత్రపటం చూసినా మనకు మనసులో అమ్మ స్ఫూర్తిస్తుంది. సీత కూతురిగా తండ్రిని గౌరవించింది, భార్యగా భర్తను ఆరాధించింది, కోడలుగా అత్తమామలను గౌరవించింది, తల్లిగా పిల్లలను ప్రేమించింది, సుఖాలను అనుభవించింది, అంతే కష్టాలను భరించినది. ఏ స్త్రీ అనుభవించిన కష్టాలను అనుభవించింది. సీతమ్మ పడ్డ కష్టాలు తలుచుకుంటే మనసున్న ఏ వ్యక్తికైనా కంటి నుండి నీరు కారకమానదు. అన్ని కష్టాలలో కూడా ఓర్పు సహనంతో ధర్మాన్ని తప్పకుండా, ఎంత అవమానించినా భర్తను నిందించకుండా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొని ఏ భూమాత గర్భం నుండి ఆవిర్భవించిందో ఆ భూమాత ఒడిలోనికే చేరిన పవిత్రమైన నారీమణి సీతమ్మ. ఏ ఇంట్లో స్త్రీ దుఃఖము చెందక సుఖముగా ఉంటుందో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ లక్ష్మీ కటాక్షము చేత భోగ భాగ్యములు అనుభవిస్తూ సుఖముగా నుండెదరు. ఏ ఇంట్లో స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంట అరిష్టము వాటిల్లుతుంది. సీత లంకలో రాముని కొరకై ఎంత దుఃఖము చెందినదో ఫలితముగా లంక నాశనమైనది. చివరికి రావణాసురుడు వధింపబడ్డాడు. ప్రతి స్త్రీకి ముఖ్యంగా కావలసిన ఓర్పు సహనం ప్రస్తుత సమాజంలో స్త్రీలలో గాని పురుషులలో గాని ఆ రెండూ లోపించడం వలన వారి దాంపత్య జీవితంలో అనేక అనర్థాలు అపార్థాలు చోటు చేసుకుంటూ ప్రేమానురాగాలకు దూరంగా జీవితాలను తీసుకెళ్తున్నాయి. రాముడు సీతను అనుమానించినప్పుడు ఆ అనుమానాన్ని తొలగించి తన భర్తే తనకు దైవము అని నమ్మించిన పతివ్రత సీత. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ ఉంటుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.